విశ్వాసము, నా ధైర్యము. ఈ ప్రాంతంలో అన్న సువార్త కొడుకు నేర్పించడం తమ్ముడు, ప్రేమ కలిగిన కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం అంటే చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థనకు వస్తారు. మనము ఖచ్చితంగా ఒక 2 రోజులు నేర్పించేద్దాం అని అమ్మ నాతో ఉన్నప్పుడు సంతోషించి ప్రార్థన చేశాము. దీనికి కుటుంబ సభ్యులు వారు ఎంతో ప్రయాసపడ్డారు. సేవకులమైన మేము ఈ ప్రాంతం ఇవ్వడానికి దేవుడు మాకు చూపిన కృపకి దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. పాస్టర్ డానియల్ హోరేబు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని పాటలు రిలీజ్ చేశాం. ప్రభు నాతో రాయించినటువంటి పాట ఒక పల్లె ఒక చరణం దాటిన తర్వాత దేవుని వాక్యంలోనికి నేను వెళ్తాను. మీరు నాతో పాటు కలిసి 2వసారి పాడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ పెట్టినా. నీ కృపా బాహుళ్యము నా బ్రతుకును మార్చిందిలా, నీ కృపా బాహుళ్యము నా బ్రతుకును మార్చిందిలా, అది నీ కృప వలనేరయ్యా, నేనేమయ్యున్నాను అది నీ కృప వలనేరయ్యా, అది నీ కృప వలనేరయ్యా, నా బ్రతుకును మార్చిందిలా, నీ కృపా బాహుళ్యమే నా బ్రతుకును మార్చిందిలా, నా కలవరం తొలగించింది, నీ కృపయే కాపాడును, నా కలవరం తొలగించింది, నీ కృపయే కాపాడును, నీ సహాయ స్థితిలో బలపరచింది, నీ అనాది సంకల్పమే, నీ సహాయ స్థితిలో బలపరచింది, నీ అనాది సంకల్పమే, నీ అనాది సంకల్పమే, నీ కృపా బాహుళ్యమే నా బ్రతుకును మార్చిందిలా, నీ కృపా బాహుళ్యమే నా బ్రతుకును మార్చిందిలా, నీ చిత్తము నెరవేర్చు వరకు నా ఆత్మను ఇలా నడిపించుము, నీ చిత్తము నెరవేర్చు వరకు నా ఆత్మను ఇలా నడిపించుము, నీ అమూల్యమైన పరిచర్యలో నిన్ను పోలి నేనరిచెదా, నీ అమూల్యమైన పరిచర్యలో
బ్రతుకును మార్చిందిలా నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా అది నీ కృప వలనేనయ్యా నీ కృప బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా ప్రేమగల తండ్రి నిలబడి నీ సేవకుని వెట్టువాని మట్టువాని దుమ్ముకు దూలు వంటివాని నేను నీ సెలవు చాటు మరుగు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు కావలసిన వాక్కులను రంభించుమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్ చెప్పుతారా? మరి చెప్పనీకేమి? దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. బిగ్గ చెప్తారా? మరోసారి చెప్పండి. చాలా సంతోషం. మనము దేవుని మాటలు వినడానికి ఇక్కడ కూడి ఉన్నాము. సాధ్యమైనంత త్వరలో నేను ముగిస్తాను. మీరు శ్రద్ధగా మీ చెవులను దేవుని వాక్యం మీద, మీ దృష్టి సేవకుని ముఖకాంతుల నుండి వచ్చేటువంటి దైవ వాక్కుని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 119వ కీర్తన. బైబిల్ వంటి వారందరూ కూడా తెరవాలి. 119వ కీర్తన 74వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ మీరు తెలుసుకున్నారా? 119వ కీర్తన సుమారు నుంచి 150 వచనాలు ఇందులో ఉంటాయి. ఈ కీర్తన చాలా ఆధ్యాత్మికమైనటువంటి కీర్తన. ఈ కీర్తన చదివినటువంటి వారు, ఈ కీర్తన ధ్యానించేటువంటి వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. ఇక్కడ ఈ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. చెప్పుకుంటూ ప్రభుని స్థుతించండి. ఎదురుపెడతారా? ఇక్కడ నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఒకటి. రెండోది, నీ యందు భయభక్తులు గల వారందరూ నన్ను చూసి సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? కారణం ఏమిటి? అతడు ఒక మంచి కారు తీసుకుంటానని అన్నందుకు వారు సంతోషించట్లేదు. అతడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నందుకు సంతోషించట్లేదు. ఆయన ఒంటి నిండా నగలు ధరించినందుకు సంతోషించట్లేదు. గమనించాలి. ఆయన బీదలకు ఏదో దాన ధర్మాలు చేశాడని సంతోషించట్లేదు. వారు దేన్ని బట్టి సంతోషిస్తున్నారంటే, ఈ వ్యక్తి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడని, దేవుని యందు భయభక్తులు గల వారందరూ ఆ వ్యక్తిని చూసి సంతోషిస్తారంట. చెప్పగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా,
నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నిన్ను చూసి సంతోషిస్తురు. దేవుని యందు భయభక్తులు గల వారు సంతోషిస్తారు. గమనించాలి. ఎవరు ఎప్పుడు ఎందుకు సంతోషిస్తారు? ఎన్నో సంవత్సరాల నుంచి కాన్పు లేని ఒక స్త్రీ, సంతానము లేని ఒక స్త్రీ లేక గర్భము దాల్చిన, లేక కుమారును కుమార్తెను కన్నా కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వాళ్ళు సంతోషిస్తారు. ఏదైనా ఉద్యోగం వచ్చినా సంతోషిస్తారు. లేదా ఒక వివాహం వచ్చిందంటే సంతోషిస్తారు. బర్త్డే వచ్చిందంటే సంతోషిస్తారు. కానీ వాక్యమును బట్టి సంతోషించేది ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు గలవారు మాత్రమే. కొత్త చెప్పలు గట్టిగా నిలబడాలి. యేసు రక్తమే జయం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు గలవారు మాత్రమే ఏం చేస్తారంట? సంతోషిస్తారు. ఎవరిని బట్టి సంతోషిస్తారంటే దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకున్నవారు. బాగా వినాలి. ఈరోజు మీరు వింటున్న వాక్య అంశం అంతా కూడా ఆశ. అంటే అందరూ సరిగా అంటారా? ఆశ ఉన్నాయో లేవంటారా? ఉన్నాయో లేవంటారా? ప్రతి ఒక్కరికి ఆశలు లేని మానవుడు లేదా కోరికలు లేని మానవుడు, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా ఉన్నారండి ఈ భూమి మీద? వినాలి. ఈ భూమి మీద అలాంటి వారు ఎవరు విడక లేరు. సేవకులమైనటువంటి మాకు ఒక ఆశ. ఈరోజు ఖాళీగా ఉన్నామే, ఏ ప్రాంతానికైనా స్వార్థకు పోయింటే బాగుండేమో, ఎవరికైనా దేవుని వాక్యం చెప్పింటే బాగుండేమో, పరిచర్య విస్తరించింటే బాగుండేమో, సంఘంలో విశ్వాసులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంటే బాగుంటుందేమో అని మాకు ఒక ఆశ. విశ్వాసులైన మీ జీవితాల్లో మీకు ఒక ఆశ. నా కూతురు పాస్ అయితే బాగుండు, పాస్ అయితే బాగుండు, నా కొడుకు ఉద్యోగం వస్తే బాగుండు. ఆశలు ఉంటాయో ఉండవా? పలకరే. ఎంత అమాయకంగా చూస్తున్నాను నన్ను. నేను ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదో ఒక ఆశ లేని మానవుడు ఎవరు లేరు. నా కుమారుడికి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, ఒక ఆశ, తల్లిదండ్రుల కోరిక. ఒక ఆయన అంటాడు, ఒరే నీకు 30 ఏళ్ళు వచ్చాయరా మా చర్చిలో, నీకు పెళ్లి చేస్తాను రా అని తల్లిదండ్రులు అంటూ ఉంటే ఈడంటాడు, నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను చేసుకోను, నాకు ఉద్యోగం రావాలా, పెళ్లి చేసుకోవాలా. రే 3 సంవత్సరాల నుంచి అదే మాట మాట్లాడుతున్నావు, నా ప్రాణము అప్పుడో ఇప్పుడో పోయేటట్లు ఉంది, నేను సత్యలోపు ఇదిగో నేను పెళ్లి కోరుకుంటున్నాను అంటాడు. ఆయనకి ఎంత ఆశ అండి, తన కుమారుడు యొక్క వివాహము చూడాలని ఆశపడుతున్నాడు. మంచిదే, మంచి కార్యక్రమమే. కానీ దేవుని వాక్యంలో ఆశ పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి యొక్క కోరికలన్నీ కూడా ఆయన నెరవేర్చునుగాక. ఆమె చెప్పండి, బిగరేపాలి. ఆమెన్ అంటే ఏంటి అర్థం తెలుసా మీకు? ఆమెన్ అనే మాటకు జరుగును, నెరవేర్చబడును. మీరు ఆమెన్ అనలేదనుకోండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడు. మీరు ఆమెన్ అన్న ప్రతిసారి మీరు కూడా ఏకీభవిస్తే, ఆ మాటకు ఏకీభవిస్తే, ఆ మాటతోటి శక్తి పవర్ మీ ముందుకు వచ్చునుగాక. గట్టి చెప్పాలి, వచ్చునుగాక. బిగరేపండి. కొంచెం
మీరు అట్లా ఉన్నారనుకోండి, నేను మైకు పెట్టేసి వెళ్ళిపోవాలనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి 130వ కీర్తన 7వ వచనం. 130వ కీర్తన 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇక్కడ చూడండి, ఒకటి ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఆశ పెట్టుకుంటే ఎవరి మీద అమ్మా చెప్పాలి తల్లి? కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానంటున్నాడు. ఇక్కడేమంటాడంటే, ఇశ్రాయేలు నేను ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయులము, భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు వారు గోత్రకర్తలు 12 మంది ఉన్నారు. భౌతికంగా ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయులము మనము. ఈ ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలుగా పిలువబడుచున్నటువంటి మన జీవితాలలో దేవుడు మనతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆశ పెట్టుకో. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే, యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద విమోచన దొరుకుతుంది. హల్లెలూయా. కృప కనికరములు గల దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు యెహోవా యొద్ద నీకు కృప దొరుకుతుందంట, యెహోవా యొద్దనే విమోచన దొరుకుతుందంట. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలుగా నువ్వు మార్చబడతావు. ఒకటి చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునగాక. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన యొద్ద నీకు సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఏమిటంటే విమోచకుడు. అందరూ సరిగా అందరూ చెప్పాలి, ఏం పేరు ఆయన పేరు? ఆయన యొద్ద కృప దొరుకుతుందంట. రెండోది విమోచన కూడా నీకు దొరుకుతుందంట. ఈ విమోచన, ఈ కృప నీకు దొరకాలంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. దావీదు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు తెలుసా మీకు? దావీదు తండ్రి ఇంటిలో ఎన్నిక లేనివాడు, దావీదు తండ్రి ఇంటిలో అర్హత లేనివాడు, దావీదును తన తండ్రి అనేటువంటి యేసై నాకు ఇంకో కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి కూడా ధైర్యము చేయని వ్యక్తి తన తండ్రి. దావీదు అంత హీనంగా దిగజారిపోయినా అరణ్యములో ఉండి గొర్రెలు మేపుతూ ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆ పర్వతాన్ని చూస్తూ ఆ పర్వతం మీద దేవుని ఆరాధించాలని, ఆ పర్వతం మీద దేవునికి బలువు అర్పించాలని, అక్కడ దేవుని మందిరము కట్టాలని అతనికి ఒక ఆశ అంట. చూద్దాము సరిగా అదే కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 2వ వచనం చూద్దాము సరిగా. దావీదుకు ఏ విధంగా కృప దొరికింది, దావీదుకు ఏ విధంగా విమోచన దొరికిందో చూద్దాం. చూడండి, దావీదు చెప్పేటువంటి మాట ఏమిటంటే, యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, ఇక్కడ నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అనేటువంటి క్యారెక్టర్ కాదు దావీదుది. దావీదు క్యారెక్టర్ ఏంటంటే దేవుని మీదనే ఆశ పెట్టుకోవడము.
అంటున్నాడు, యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అంటే అప్పటికి మందిరము లేదు. పర్వతం మీద బలులు అర్పించాలనేటువంటి యెరూషలేము యొక్క కొండ మీద దేవునికి బలుల బళ్ళు, నైవేద్య బళ్ళు, కృతజ్ఞత బళ్ళు అర్పించాలన్నటువంటి ఆ యొక్క రూపకల్ప ఎంత మాత్రం అక్కడ లేదు. ఎవరో మా పెద్దలు చేస్తున్నారు, అక్కడ మేము చేస్తున్నటువంటి ఆలోచనలు లేదు. ఏమీ లేని నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో అక్కడ దేవునికి బలి అర్పించాలనేది తన కోరికంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాంటి కోరిక ఎవరిలోనైతే ఉంటుందో అలాంటి కోరిక కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు కృపను విస్తరింప చేస్తాడు. రెండోది విమోచన విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కృప ఏ విధంగా విస్తరించబడిందంటే, దేవుని మందిరపు యొక్క ఆవరణములను చూడాలని ఆశ పెట్టుకున్నందున అతనికి జరిగింది ఏంటంటే కృప విస్తరించబడింది. ఏ విధంగా కృప విస్తరించబడిందంటే, అరణ్యములో గొర్రెలు కాచేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. 7 మంది అన్నలు చూస్తూ ఉండగానే అన్నల కళ్ళ ఎదుటనే తల్లిదండ్రుల ఎదుటనే ఇదిగో చిన్నవాడటువంటి దావీదును తైలము కొమ్మును తీసుకొని సమూయేలు ప్రవక్త దావీదును తైలముతో అభిషేకించి, ఇశ్రాయేలు యొక్క రాజుగా నేను కోరుకున్నవాడు ఇతడే, ఎన్నుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి ఇతన్ని అభిషేకించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్ద చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రములు కలుగునుగాక. కృప ఏ విధంగా విస్తరించబడింది? అరణ్యములో గొర్రెలు మేపేటువంటి ఒక వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి సింహాసనం ఇస్తున్నాడు. ఇది కృప అంటారా కాదంటారా? చెప్పాలి. నువ్వు పిలవకుండానే వచ్చిందా రాలేదా? దావీదుకు తెలుసా? దావీదు బహుశా అనుకునేవాడేమో, నా జీవితము నా బ్రతుకు దినముల మీద నేను గొర్రెలు మేపుతూ దేవుని ఆరాధిస్తే చాలునే అనుకున్నాడు. నా అన్నలు యుద్ధములో ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు, కొంతమంది యుద్ధ సైన్యములో ఉన్నారు, వారిలో నేను ఎప్పుడు ఉంటాను అన్నటువంటి ఆలోచన తన మనసులో కానీ తన హృదయంలో కానీ ఆ తలంపు లేదు. తన మనసులో ఏముందంటే, అరణ్యములో ఉన్న చాలు నేను దేవుని ఆరాధిస్తే చాలు అనుకున్నాను. ఒకటి చెప్పినట్టుగా ఆరాధించవే యేసు రాజా, ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీలో చెప్పవచ్చు. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా యేసు రాజా, నా ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూసారండి,
చాలు, దేవుని ఆరాధిస్తే చాలు, అంతకన్నా గొప్ప భాగ్యం ఏమి లేదు అనుకున్నాడు దావీదు. అందుకని దావీదు యొక్క కృప ఏ విధంగా వచ్చిందంటే పిలవకుండగానే వచ్చింది, తెలియకుండగానే వచ్చింది, ఆయన కోరుకుండకుండగానే వచ్చింది. చూస్తున్నందుకు దేవుని బిడ్డగా ఈ రక్షణ భాగ్యం ఉంది కదా మనకు. మన జీవితాల్లో మనము పిలవకుండగానే రక్షణ భాగ్యము మన వద్దకు వచ్చి ఉన్నది. కొత్త చెప్పగా ఎదురుగొడదామా? రక్షణను పిలిచావా? రక్షకులని యేసుక్రీస్తు ప్రభువారు నీ పిలవకుండగానే దగ్గరకు వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైన కృప చేత, ఉచితమైన కృప చేత ఆయన ఈ లోకములో మనుషులందరి యొక్క పాపాల కొరకు ఆ కలువరి శిలువ తన ప్రాణమును దానమాయడానికి యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భము నుండి ఈ లోకములో 2026 సంవత్సరాల క్రిందట ఆయన ఈ లోకములో జన్మించాడు. హల్లెలూయా! అది కృప అండి. నువ్వు పిలవకుండగానే, నువ్వు అడగకుండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో నీ కొరకు, నీ పాపాల కొరకు, నీ శాపాల కొరకు, నీ దోషాల కొరకు, అన్నిటి కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణమును దారబోసినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కూడా చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అది కృప. నువ్వు పిలవకుండా నీ దగ్గరికి వచ్చిన కృప. దావీదు నుండి కూడా పిలవకుండా వచ్చినటువంటి కృప ఏమిటంటే, ఇదిగో సింహాసనం మీద కూర్చోబెట్టుట. అరణ్యములో ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే అది ఉచితమైన కృప. అదేవిధంగా క్రీస్తునందు దేవుడు కూడా దావీదును తీసుకొచ్చాడు. అందరూ చూస్తుండగానే సింహాసనం మీద దేవుడు అతన్ని కూర్చోబెట్టాడు. చివరిసారిగా సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 16వ అధ్యాయము. బైబిల్ వంటి వారందరూ కూడా తీసుకోవాల్సిందిగా దేవుని సేవకులుగా 9-10 వచ్చినాను. పోనీ 8 నుంచి ఒకటి వద్దామా? 8, 9, 10. 8, 9, 10. మొదటి సమూయేలు 16వ అధ్యాయము. ఇక్కడ ఎవరు చదువురాదనుకుంటా కదా. 16, 8, 9, 10. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు మాట్లాడుచు యెహోవా కోరుకున్న ఇతన్ని కోరుకునలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతన్ని కోరుకునలేదని యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకునలేదని చెప్పాను. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, చూడండి, ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నువ్వు అని పిలిపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూపులకు సున్నుడమైన వాడునై అతడు ఉండను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవియగా. చాలు. దేవుని కృప ఎంతగా అతని మీదకి వచ్చిందో. దేవుని కృప పిలవకుండగానే ఎక్కడి నుంచండి? గొర్రెలు కాల్చేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి సింహాసనం ఎదుట నిలబెట్టడానికి తల్లిదండ్రులు అన్నులు చూస్తుండగానే అతన్ని దేవుడు అభిషేకించాడు. అదిగో నీ మనుషుల పేరూపాన్ని చూస్తున్నావు, ఎత్తును చూస్తున్నావు, కానీ నేను ఉదయ అంతరంగాన్ని చూసేటువంటి దేవుణ్ణి, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అతన్ని అభిషేకించు అని దేవుడు సమూయేలుతో చెప్పేసరికలా సమూయేలు
ఇదిగో దావీదును చూసి దావీదు లోపలికి రాగానే ఇదిగో దావీదు నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు కోరుకుంటున్నాడని తైలముతో అతన్ని అభిషేకించి రాజుగా ప్రతిష్ఠిస్తాడు. గమనించాలి, మాట నుండి యెహోవా ఆత్మ దావీదు నుండికి బలముగా దిగొచ్చిందంటే, కొత్త చెప్పట్లు గట్టిగా బలముగా దిగొచ్చిందంటే కారణం ఏమిటంటే దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదు. ఎందుకు దావీదు మీదకి వచ్చిందంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకున్నాడంటే. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడండి? చెప్పు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడండి? మనకి ఎన్ని ఆశలు ఉంటాయో, లేస్తే చీరలు కట్టుకున్నాలని ఆశలు, వేల పక్కింటామే 5,000 చీర కట్టిందంటే నేను 6,000 చీర కట్టుకోవాలని కొంతమందికి ఆశ. గమనించాలి, పక్కన ఇంటి వాళ్ళు ఇల్లు కడితే నేను కూడా వారికంటే డబ్బులు కట్టాలని ఆశ. పక్కింటానే టీవీ తీసుకొస్తే ఏమో ఇంట్లో ఫోన్, ఇదిగో వాళ్ళు టీవీ తీసుకొచ్చారు నువ్వు టీవీ తీసుకురావా, వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చారు నువ్వు ఫ్రిడ్జ్ తీసుకురావా. ఒకరిని చూసి నువ్వు పోటీపడి నీ భర్తను ఆ పేదలు కదా ఏపినట్టు చెప్పడం కాదు. గమనించాలి, దేవుని వాక్యం అంటుంది నేను ఒకవేళ ఆశ పెట్టుకుంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని, అయ్యా నా పిల్ల భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా భర్త జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, అయ్యా నా భార్య జీవితం ఏంటి, నేను ఏ స్థితిలో ఉండాలి, ఏ పరిస్థితిలో ఉండాలి, ఎలా ఉంటే నేను ఆశీర్వదించబడతాను, ఎలా ఉంటే నేను దీవించబడతాను అని ఒక్కసారిగా ఆయన పాదల దగ్గర పడిపోయి నువ్వు ఆయన బ్రతిమాలు కొనగలిగినట్లయితే ఆయన మార్గములన్నీ కనుక సరళము చేసే దేవుడు. పెద్ద చెప్పలు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుని వాక్యములో రాయబడి ఉన్నది, నువ్వు ఆశ పెట్టుకుంటే యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొక్క నీకు కృప దొరుకుతుంది, యెహోవా యొక్క విమోచన దొరుకుతుంది. దావీదుకి ఇప్పుడు కృప దొరికిందంటే లేదంటారా? చెప్పండి, దొరికింది దొరకలేదా? నాకు స్వరం వినిపించట్లేదండి. దొరికిందా దొరకలేదా? అయ్యా పురుషులు చెప్పాలయ్యా, దొరకలేదా? కృప దొరికిందా? పిలవకుండా దొరికిందా? ఎంత ఉన్నతమైన కృప దావీదుకు అనుగ్రహింపబడి ఉన్నదో. దావీదు ఆ గొర్రెల యొక్క శాలలో నుండి విడిపించబడి విమోచించబడి దేవుడు తీసుకుని వచ్చి కృప విమోచన రెండు దావీదుకు దొరికాయి. విమోచన సౌలు చేతుల నుండి దేవుడు పలుమారు తప్పించుట అతనికి ఇచ్చినటువంటి ఒక గొప్ప విమోచన. హల్లెలూయా. సౌలు చేతుల నుండి తప్పించబడ్డ దావీదు విమోచన. అందుకే అతన్ని విమోచించుటకు, అందుకే పాట ఉంది, నా విమోచక నా రక్షక. విమోచకుడైనటువంటి క్రీస్తు, అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉన్నారు? దావీదునకు తోడుగా ఉన్నాడు అపాయములన్నిటిలో నుండి. అందుకే 23వ కీర్తన అంటాడు చక్కని మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోట నన్ను పండజేస్తున్నాడు, శాంతికరమైన జలమేదను నడిపిస్తున్నాడు అని చక్కని యొక్క వాక్యాలు ఉంటాయండి. దేవుడు విడిపించినప్పుడు, తప్పించినప్పుడు, కాపాడినప్పుడు అతను ఎంతగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడో. నేను ఆ జీవితంలో ఎలా ఉంటున్నాం ఒక్కసారిగా మనము ఆలోచన చేసుకోవాలి, గమనించాలి. అతడు ఆశ పెట్టుకున్నాడు, దేవుని మందిరము చూడాలని ఆశ పెట్టుకుని దేవుని తన్ని ఆశీర్వదించాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 13:4 చూస్తారా? తీసారా? దావీదు ఆశపడింది. దావీదు ఆశపడకున్నా, అంటే లోకం మీద ఆశపడకున్నా దేవుడు అతను ఆశీర్వదించాడు. దావీదు దేవుని వాక్యం మీద ఆశపడుకున్న కనుక అతనికి దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదాలతో నింపాడు. అయితే ఇక్కడ సోమరి ఆశపడును కానీ, ఈరోజు మీరు వింటున్న మాట ఆశ. అందరూ సరిగా చెప్పండి, అందరూ సరిగా.
సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమో సోమరి ఆశపడును. అదే సామెతల 6వ అధ్యాయంలో ఉంటుంది సోమరి గురించి. సోమరి చీమల వద్దకు వెళ్ళి వాటి మడతలను కనిపెట్టు. చీమల దగ్గరికి వెళ్ళి వాటి కనిపెట్టు. వారికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొని కోతకాలమందు ధాన్యము కూర్చుకొని సోమరి ఎందాక పడుకుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు, ఇంకొంచెము నిద్రించలను, ఇంకొంచెము కొనికదనని, కొద్దిసేపు చేతులు ముడుచుకొని పండుకుంటానని నీవు అంటున్నావు కదా. ఇదిగో దరిద్రము దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ మీదికి, నీ సంతతి వారి మీదికి, నీ ఇంటి వారి మీదికి దరిద్రం అనేది వస్తుంది కనుక వాటిని విడుదల పొందాలంటే సోమరితనములో నుండి విడుదల పొందాలి. హల్లెలూయా! సోమరితనములో విడుదల పొందాలి. ఎప్పుడు సోమరితనము గమనించాలి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సోమరితనమే. దేవుని మందిరంలో పరిచర్య చేయాలంటే సోమరితనమే. ప్రార్థనకు వెళ్ళాలంటే సోమరితనమే. ఏమండి, ఏదైనా కష్టపడి 4 రూపాయలు పని చేసుకొని రాపోరా అంటే నా చేత కాదంటాడు. ఊరల్లో వెళ్ళడానికి మాత్రము, షికారు వేయడానికి, బైకులో పెట్రోలంతా అయిపోగొట్టడానికి తల్లి దగ్గరనో, తండ్రి దగ్గరనో, అక్క దగ్గరనో, అన్న దగ్గరనో, చెల్లి దగ్గరనో ఒక డబ్బులను కూడా దోచుకొని వెళ్ళిపోయి ఊరంతా తిరగడానికి ఆయనకేముంటుంది? అవకాశం ఉంటుంది. అవునంటారా కాదంటారా? కనుకరే నిద్ర వస్తుందా? నిద్ర వస్తున్న వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! నిద్ర రావట్లేదండి, 3 గంటలు ఏం చెప్తామన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. అబ్బా, నువ్వు కూర్చుంటాను కదా. ఏసు రక్తమే జయం కలుగునాక. సోమరి ఆశపడతాడు, వానికేమీ దొరకదు. సోమరి పని ఉందన్న చేతులు ముడుచుకుంటాడు. పొద్దు కూరుకున్నా కానీ, పొద్దు పొడుచున్నా కానీ ఇంకా చేతులు ముడుచుకొని పడుకుంటాడు. అందుకే వాడు ఆశపడినా కానీ వానికేమి కనుక దొరకదు అని దేవుని వాక్యంలో రాయబడింది. క్రీస్తునందు దేవుని బిడ్డరా గమనించాలి. దేవుని వాక్యంలో ఒక సోమరి నాడు, ఆ సోమరి మీద పరిచయం చేస్తాను తెలిసినటువంటి సుపరిచితుడే. ఒక తండ్రికి 2 కుమారులు. ఆ 2 కుమారుల్లో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నా ఆస్తులు నాకు భాగం ఇచ్చేయి అంటాడంట. ఏమేమంటాడు? అయ్యా వింటున్నారా? ఏమడుగుతున్నాడు? ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి. ఎవరు అడిగారు? పెద్దోడా చిన్నోడా? అయ్యా 1 నిమిషం మళ్ళీ మాట్లాడుతున్నాను అన్న. ఎవరు అడిగారు చెప్పండి? ఎవరు అడిగారు? చిన్నోడు అడిగారు. పెద్దోడు తండ్రి మాట వింటూ తండ్రికి లోబడి తండ్రి చెప్పేటువంటి పనంతా కూడా సక్రమంగా మర్యాదక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పెద్దోడు. ఈ చిన్నోడు ఆస్తులో భాగం నిన్ను వెళ్ళిపోతానని చెప్పేసి తండ్రి దగ్గర ఆస్తులు సమకూర్చుకొని కూడబెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి దూర ప్రాంతములకు వెళ్ళిపోయి దుర్వ్యాపారములకు ఖర్చు పెట్టి జల్సా చేసి ఇదిగో డబ్బంతా కూడా అయిపోగొట్టుకున్నాడు. తన దగ్గర ఏమీ లేదు. ఆ దేశం నుండి గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో పనులు కూడా ఎవరికి ఇవ్వట్లేదు. కష్టపడి పని చేసుకున్నామన్నా పనులు ఎవరికి ఇవ్వట్లేదు. అక్కడ ఏం జరిగిందంటే కరువు వచ్చిన వలన పందులటువంటి ఒక యజమాని యొక్క దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ దగ్గర పని చేస్తాను, నాకు అవకాశం ఇస్తారా, అన్నం పెట్టగలుగుతారా? బాబు నేను అన్నం పెట్టలేను కానీ పందులు తినే ఫొట్టు ఉంది, తింటంటే తిను, లేదంటే కదా మీ దారిని వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి అన్నాడంట. ఇంతలో అతడు పందులు మెప్పడానికి వెళ్ళిపోయాడు. పందులు తినేటువంటి పొట్టుతో నా ఆకలి తీర్చుకుందని ఆశపడడంట కానీ వాడి అది కూడా దొరకలేదంట. చదవండి సరిగా ఆ మాట. లోక సువార్త
15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? అమ్మా, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొనిన ఆశపడును గాని ఎవడును వానికేమో ఇయ్యలేదు. చూసారా, ఇక్కడ చక్కని మాట. ఆశ, దేని మీద ఆశపడాలంటే పందులు తినేటువంటి పొట్టు తినాలని. ఏం తినాలని? పందులు తినేటువంటి పొట్టు తినాలని ఆశపడ్డాడు, కానీ వానికేమీ కూడా దొరకలేదు. కానీ ఆ పొట్టు కూడా వాడు తినలేదు. వాడు తిందామని చేత పట్టుకున్నప్పుడు పందులు బహుశా అనుకుంటాయి, ఈ పొట్టు తినేది మేమే కదా, మాకు తెలియదు పందు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాయో ఉన్నది తెలియదు. వాడు ఆ పొట్టు కూడా వదిలేశాడు. చివరికి జరిగినటువంటి పరిణామం ఏంటంటే, వాడు ఆ పొట్టు చేత పట్టుకునేటువంట, నా తండ్రి ఇంట అనేక మందికి పనివారికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా! నా తండ్రి ఇంట అనేకమైన పనివారికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తండ్రి ఇంటికి చేరుకొని తండ్రి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టి, ఇదిగో తండ్రి పనివాడితో అంటున్నాడు, మనకి స్నానం చేయించండి, క్షౌరం చేయించండి, వాడి బట్టలు మార్చండి, మనకి ఉంగరం పెట్టండి, చెప్పులు తొలగించండి. అర్హతలన్నీ కూడా కోల్పోయిన వ్యక్తికి దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో నింపుతున్నాడు. కొత్త చెప్పులు గట్టిగా. కారణం ఏంటంటే కోల్పోయినవన్నీ కూడా తండ్రి తిరిగి అతనికి ఇచ్చేశాడు. పోయేటప్పుడు 4 ఉంగరాలు పెట్టుకుని పోయాడు. పోయేటప్పుడు మంచి లెదర్ బూట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. పోయేటప్పుడు మామూలుగా సొమ్ము సంచి చేత పెట్టుకొని దర్జాగా టిప్ టాప్లో వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు చినిగిపోయిన బట్టలు, పెరిగిన జుట్టు, మాసిపోయిన బట్టలు, చూడ అసహ్యముగా వికారముగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ తండ్రి చూసి కనికరపడి వాడిని కౌగిలించుకొని వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని పనివారు పిలిచింటున్నాడు, క్షౌరం చేయించండిరా, మనకి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండిరా, మనకు ఉంగరం పెట్టండి, మనకి చెప్పులు తొలగించండి, ఇదిగో చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు కనుక క్రొవ్వున దూడను వధించండి అని తండ్రి సంబరపడుతున్నాడు. ఆ తండ్రికి సాదృశ్యంగా ఎవరినంటే పరలోకపు యొక్క తండ్రిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా! ఆయన మనకు సాదృశ్యంగా ఉన్నారు. ఎందుకు సాదృశ్యంగా ఉన్నారంటే మనల్ని స్థిరపరచడానికి. క్రీస్తునందు ప్రభువుని బిడ్డలా ఆశపడ్డాడు పందులు తినటువంటి పొట్టు. కారణం ఏంటంటే వాడు పని చేయలేని సోమరి కనుక తండ్రి ఇంటిలో ఆస్తిలో భాగము అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. కష్టపడే వ్యక్తికి ఎక్కడైతే ముందండి, కష్టపడే వ్యక్తి సొమ్ము సంచి తీసుకొని పోయిన తర్వాత దూర ప్రాంతంలో ఒక మంచి వ్యాపారము చేసి కష్టపడి 4 రూపాయలు సంపాదించవచ్చుగా. సంపాదించలేదు. ముగిస్తున్నా నేను. సంపాదించలేదు. కారణం ఏమిటి అంటే వాడు సోమరి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు సొమ్ము సంచి చేత పట్టుకున్నాడు, ఏదైనా వ్యాపారం చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలి. వాడు బిజినెస్ చేయకుండా ఏం చేశాడు? దుర్వ్యాపారములకు, దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టేశాడు. ఈనాడు చాలా మంది పిల్లలు కూడా పనులు చేయలేక తల్లిదండ్రుల మీదనే ఆధారపడుచు దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని ఏమాత్రం కూడా సంపాదించి తల్లిదండ్రులకు ఇద్దరు ఇంత జ్ఞానం కూడా లేకుండా పిల్లలు చెడిపోతున్నారండి. చాలా మంది యువత నాతో చాలా మంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు నా కొడుకు ప్రార్థన చేయండి, వాడు సంపాదిస్తాడు కానీ భార్యకి ఇవ్వడు, పిల్లలకి ఇవ్వడు, పోనీ నాకైనా 1 రూపాయి ఇవ్వడు అండి. వాడు ఎవరికి ఇస్తున్నాడో ఏం చేస్తుండో తెలియదండి. ఏం చేస్తాడమ్మా? రోజు తాగి ఫుల్గా ఇంటికి వస్తాడండి. కుటుంబంలో బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా చెప్పరే? కుటుంబానికి అది మేలు కలుగుతుందా, నష్టం కలుగుతుందా? గమనించండి ప్రేమ బిడ్డరా,
చాలా నష్టపోయారు, చాలా బాధపడిపోయారంట. ఆ తల్లి నాతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, పాస్టర్ ప్రార్థన చేయండి. ఎంతమంది కుటుంబాలు సోమరులుగా ఉంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ఉన్నారు. ఈ సోమరితనం అనేది సాతాను నుండి వచ్చింది, గుర్తుంచుకోండి. అపవాదం మీ పిల్లల్ని పట్టి పీడిస్తూ బయటికి వెళ్ళనివ్వకుండా, అపవాదం మీ పిల్లలు పట్టి పీడిస్తూ ఇదిగో ఏ పని కూడా చేయనివ్వకుండా, మనసు రానివ్వకుండా, శక్తినివ్వకుండా అపవాది పట్టి పీడిస్తూ ఉంటాడు. వాడు వెళ్ళిపోతే వీడు తిరిగి బలమును పొందుకుంటాడు, పని చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. కనుక క్రీస్తునందు దేవుని ద్వారా మీ పిల్లల్ని మీరు సోమరులుగా పెంచగా బలవంతులుగా ప్రభువులో పెంచండి. ఎప్పుడు వారు బలవంతులుగా ఉంటారంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నప్పుడు. చెప్పినట్టుగా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నప్పుడే బలవంతులుగా ఉంటారు. దావీదు దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్న కనుక దావీదుకు ఏది కొరత లేకుండా ఆశీర్వాదంతో నింపబడ్డాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలు ఉన్నాడు. కానీ సౌలు దేవుని మీద ఆశ పెట్టుకోలేదండి. అతను చివరికి ప్రభు బిడ్డరా తన సంపాదన మీద, రాజయోగం మీద, డబ్బు విస్తరించిన తర్వాత లోకం మీద ఆశ పెట్టుకొని తనకున్నటువంటి అభిషేకమైన కృపను పోగొట్టుకొని, విమోచన పోగొట్టుకొని శాపగ్రస్తులుగా మిగిలిపోయి చివరికి నా ప్రేమ దేవునిగా అతడు తన్ను తాను హతము చేసుకుంటాడు బైబిల్ చెప్తుంది. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే కృప విస్తరిస్తుంది. హల్లెలూయా. దేవుని తన పరిశుద్ధ మాటను దీవించుగాక. అందరం నిలిచి పెడదాం, తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకున్నాండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందరూ కనుక మంచిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సమర్పించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు ఏది కూడా నెరవేర్చలేదు. నా ప్రాణమా, నా ప్రాణమా అడగలిగి ప్రార్థన కళ్ళ మూసుకుని విన్నవాళ్ళు స్తోత్రాలు అవును స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను. నా కుటుంబాలైనా ఆశీర్వదించండి. ఆశ గల ప్రాణములతో తృప్తిపరచువాడా ఆశ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ స్తోత్రాలు, స్తోత్రాలు. వ్యాపారం చేయలేదు, ఆశ చేయడానికి ఉద్యోగం చేయలేదు. దేవుడు ఆశ లేదంలో అడుగు దేవుని అయ్యా పరుస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆశ అడుగు ఎడగండి ప్రజలు, ప్రజలు, ప్రజలు ఆశను తీర్చి అడగండి ప్రజలు, ప్రజలు దావీదు ఆశ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కుటుంబమునైనా అభివృద్ధిలోనికి రావాలి ఆశ నెరవేర్చి, నా భర్త రక్షణ పొందాలి నెరవేర్చి, అయ్యా నా భార్య రక్షణ పొందని అయ్యా ఆశల ప్రాణం తృప్తిపరచవునా. స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభు, నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభు. నా ఆశను తీర్చేవాడా నీకు స్తోత్రాలు అయినా, నీకు స్థితిని చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా నీ పాదాలకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, చెప్పండి, చెప్పండి, నోరు గారు, నోరు గారు చెప్పండి, చెప్పండి, చెప్పండి. మార్గములో
చిన్న విజయ సంకేతమా దావీదుల గొర్రెలు వేసుకున్నప్పుడు అరణ్యముల గొర్రెలు వేసుకుంటున్న దావీదుని దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. ఎడారి త్రోవలను నడచి ఏవని మార్గములో నడచిన నా ముందు నడచి దయవీరుడా నా విజయ సంకేతమా నీవే నా ఆనందమా నీవే నా ఆనందం అందరూ నీవే నా ఆనందమా నీవే నా ఆధారము స్వరముల కామాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా మహదానందమై నాలో పరవశమై నిన్ను స్తుతించిన చెప్పండి కదా అందరం కళ్ళు మూసుకుని చెప్పండి కదా ఎవరు మౌనం లేదు చెప్పండి కదా చెప్పండి కదా కలిసి పాడుతుంది సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే గ్రహించుచున్నావు విడువక నా దైవము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా దైవము నీవేగా నీవే నా జయ గీతమా నీవే నా స్తుతి గీతమే నీవే నా జయ గీతమా నీవే నా స్తుతి గీతమే సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆనందము నాలో పరవశము నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశము నిన్ను స్తుతించిన Yes, Allah.
ఏసయ్యని అందరూ పిల్లలు వేసింది. ఏసయ్యా 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 ఆశలు తీర్చడానికి ఆశలు ఏమైనా కలిగి రాత్రి మీ ఆశలు తీర్చడానికి మీరు రాత్రి మాట్లాడే ప్రతి మాట ఆశలు తీర్చడానికి కోరుకున్నది ఎన్నుకొని ఇస్రాయేలు ప్రజలకు రాజుగా ఇక్కడికి ఎన్నో ఆశలు ఉన్నదైనా మీరు తీర్చండి ప్రభా. బాగుపడాలని ఆశ, రక్షణ పొందాలని ఆశ, మారు మనసు పొందాలని ఆశ, ఎన్నో ఆశలు ఉన్నాయి. వారు వెనకడి వేస్తున్నారయ్యా. రాత్రి అయ్యా రాత్రి మీ బిడ్డల ప్రతి ఒక్కరి ఆశలు మీరు తీర్చండి నాయనా, తీర్చండి ప్రభా, తీర్చండి ప్రభా. కుటుంబాలు బాగుపడాలని, భర్త బాగుపడాలని, పిల్లలు బాగుపడాలని అయ్యా ఎన్నో ఆశలు కలిగి ఉన్నారయ్యా. ఆశలు వారి ఆశలు అయిపోతుంది లక్ష్యంగా వారి ఆశలు తీర్చేవాడైనా, వారి ఆశలు తీర్చేవాడైనా. నీ తప్ప ఎవరున్నారు ప్రభు? ఆకాశంలో నీ తప్ప ఎవరున్నారు నాయనా? బిడ్డలు కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, అసమాధానంతో కుటుంబంలో కుమిలిపోతున్నారయ్యా. బిడ్డలకు ఆశలు బిడ్డలకు సమాధానము దయచి, బిడ్డలకు సంతోషము దయచి. సంతోషముడలేక ఆశ, సమాధానముడలేక ఆశ, సమాధానము లేక, నెమ్మది లేక, కుటుంబంలో బాధలు, వేదన, ఇబ్బందులుగా ఉన్నారయ్యా. రాత్రి మరి సమాధానంతో నింపని ప్రార్థన చేస్తుంది. ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభు, ఈ నైషధం ఎవరైతే నీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరి బిడ్డకు నోటి నిండా నవ్వు, గుండె నిండా సంతోషము కలగజేయమని ప్రార్థన చేస్తుంది. వారి ఆశలు తీర్చుందనైనా కుటుంబాలు మేలుతో తృప్తిపరచండి, కుటుంబాలను ఆశీర్వదించి, కుటుంబాలు సంతోషించండి, వారి చేతుల కష్టాన్ని తీరించండి, వారి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి, పిల్లల చదువు వృద్ధిపరచండి. వారు చేస్తున్న ఉద్యోగం, వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి. భయపడని ఆశ, జీవించబడిన ఆశ, ఎన్నో ఆశలు కలిగినారు. వారి ఆశలన్నీ ఇంతవరకు ఆశలు దగ్గర మాట్లాడటం మాట పరిశోధన ఇక నేను సాగులు బలపరిచి అయ్యా ఆ ప్రాంతాల బాహుబలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అందరూ వారందరూ కూడా సంతోషం సమాధానం పొందుతున్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశలు మీరు తీర్చి, వారి ఆశలు మీరు నెరవేర్చి కూర్చుని 5 నిమిషాలు ఇంతవరకు చాలా శ్రద్ధగా మన భావన మాట్లాడిన అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చాలా చక్కని అవకాశం గురించి రోజుల్లో కూడా హృదయపూర్వక